కాజల్ జీవా కాజల్ జీవా ఎంతవరకు ఈ ప్రేమ నువ్వు ఎంతవరకు పోతే అంతవరకు జీవా శాశ్వతం ఈ ప్రేమ అవును జీవా మందే ఈ ప్రేమ అబ్బా ఈ బస్సు ఇప్పుడు వస్తుందో ఏంటో. అరే నరేష్ బాగున్నావా? బాగున్నారా? సూపర్ జబర్దస్త్ లో చేస్తున్నావంటగా. అమ్మా గట్టిగా చప్పట్లు కొట్టండి. కొడుకు పుట్టినప్పుడే కాదమ్మా వాడు ప్రయోజకునప్పుడు అయినప్పుడే ఏ తల్లికైనా గర్వకారణం. నిజంగా ఇలాంటి కొడుకును కన్నందుకు నీకు పాదాభివందనం చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? అది నా లవర్ రా. నా లవరు. ఎండిపోయిన బెండకాయలా ఉంది ఇది నీ లవరా? దాని ఎంత 3 నెలలు పడి ట్రై చేస్తే పడిందిరా నాకు. 3 నెలల దీని వెనకాల కుక్కల పడాను. దీని బొక్కలేస్తే కుక్కలే తినవు. దీని వెనకాల 3 నెలలు పడ్డాడు. దాని పేరేంటో తెలుసా? ఏంట్రా? పూతరేకురా. పూతరేగంట. తుప్పు పట్టిన ఇనకరేగలా ఉంది. దీని పేరు పూతరేగంట. ఏం మాట్లాడుతున్నావురా? దాని కాలేజీలో ఎంతమంది పడతారు తెలుసా? అందరూ మడతకాజ అంటారా? ఫోన్ చేసి కనుక్కో. అది ముడతకాజ కాదు, ముడతకాజ అయ్యి ఉంటుంది. మడతకాజ కాదు. ఏయ్ అవునరా ఒక నిమిషం ఆగు. దీని వెనకాల కాలేజీలో చాలా మంది పడ్డారంట. ఒకసారి వెనక్కి తిరగవే. ఏముందిరా వెనకాల పడ్డానికి? కోస్తే పోకేజీ మాసం లేదు. దాన్ని నువ్వు లవ్ చేసావు. ఏదో నాటకాలు ఆడుకో. అరే ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం దాన్ని లవ్ చేస్తావరా? ఏం బాగుందిరా అది? ఏదో ఒలింపిక్స్కి వెళ్ళిన కొరియా బాక్స్ లో బొక్కలు 2 లోపలికి వెళ్ళిపోయి ఎవడో గుద్దేసినట్టు. ఏడిదే 100 మంది కాజల్. ఏంటి ఆ కాజల్? ఏరా పాసిపోయిన కాజా మొక్కలో ఉంది. దాన్ని కాజల్తో పోలుస్తావా? ఎదవా ఫ్యాన్స్ మామూలు కొట్టరు, కుక్కను కొట్టిన కొడతారు. ఒరే అర్జెంట్ గా దాన్ని తీసుకెళ్లి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్లి బ్లడ్ ఎక్కించు. ఎవరో స్ట్రా ఇట్టుకొని మొత్తం తాగేసినట్టు ఉన్నాడు దాని బ్లడ్ అంతా. వజ్రాన్ని చెక్కితే కాదు చెత్త కుండీలో వస్తుంది చూసా. ఎండిపోయిన నక్క పిల్లలా ఉంది. మరి ఇంత దీన్ని లవ్ చేయడం నీకు మనసు ఎలా వచ్చిందిరా? నడువా ఎక్కడుందిరా? అది నడువనర్రా. కరెంటు పోల్ చూసి ఎలా ఉంటుందో కింద నుంచి పై దాకా ఒకలాగా ఉంటది. కరెంటు పోల్లో నడువు ఎత్తుకోమంటే ఎక్కడ ఎత్తుక్కుంటావండి? నా మాట ఆలకించి దాన్ని చేసుకోక వేరే అమ్మాయిని చేసుకో. దీని వెనకాల 3 నెలలు ఎందుకు పడ్డావురా? ప్రభాస్ ఒరే ప్రభాస్ తొడ తీసుకెళ్లి కాటాలు వేస్తే దాని అంత బరువు చేదిరా ఇది. ప్రభాస్ దీనికోసం ట్రై చేశాడా? ప్రభాస్ ట్రై చేశాడని రాజమౌళి గారికి తెలిస్తే బాహుబలి కాదు బాబుబలి అని ఇంకో సినిమా తీస్తాడు. నువ్వు ఆగు చెప్తాను. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నాకేంటయ్యా నాన్నకి చూసి ఎంతమంది పడేవాళ్ళు గారు తెలుసా? అసలు నాకు బాయ్ ఫ్రెండ్ గురించి నీకు తెలుసా? కాలేజ్ రేస్లో ఆయన స్టైల్గా గట్టిగా చచ్చిపోతే ఇక్కడ 108 రావడం కూడా చాలా టైం పడుతుంది. అసలు ఫిల్మ్ నగర్ అంతా ఫుల్ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్. మెల్లిగా మాట్లాడు. ఇదిగో చూడు ఆటం బాంబు కూడా ఇంతే ఉంటుంది. అది పేరితే వచ్చే సౌండ్ ఎంత ఉంటుందో తెలుసా? దాని గురించి ఏం చూసి మాట్లాడుతున్నావు? వీడి గురించి చెప్తున్నావా? వీడి గురించి ఒక విషయం చెప్పాలి. ముందుగా నువ్వే తెలుసుకోవాలి. మొన్న ఈ మధ్య పెళ్లి చూపులు కానీ వెళ్ళామండి. అమ్మాయి తండ్రి అబ్బాయి దగ్గర సెల్ ఫోన్ అయినా ఉంటుందని చెప్పేసి పెళ్లికి ఒప్పుకున్నాడు. తీరా అమ్మాయితో కలిసి వీడు గదిలోకి వెళ్ళి మాట్లాడాడు. కనీసం వీడి దగ్గర పెన్ డ్రైవ్ అయినా ఉంటుందని చెప్పి అది ఎక్స్పెక్ట్ చేసింది. లోపలికి వెళ్ళాక తెలిసింది వీడి దగ్గర ఏముందో. ఏముంది? మైక్రో SD కార్డు తెలుసు కదా, మెమరీ కార్డు. అది ఇదిగో అది కూడా మామూలు సైజు కాదు. సిమ్ కార్డులో 3 రకాలు ఉంటాయి. ఒకటి మామూలు సిమ్, ఒకటి మైక్రో సిమ్, మూడోది నానో సిమ్. వీడి దగ్గర ఉన్నది నానో సిమ్. ఇదిగో ఈయన గాడి చేసుకుంటే జీవితాంతం నీకు నెట్వర్క్ లాగా చాలా బాధపడాలి. డార్లింగ్ నువ్వు నన్ను మోసం చేస్తావా? నీ దగ్గర ఉన్నది నానో సిమ్మా? నువ్వు పనికిరావా? ఎందుకు నన్ను మోసం చేసావు? నా వెనక అంతమంది పడుతున్నా కూడా కాదనుకో నీ ముందే వచ్చాను కదరా. నీ కోసం వచ్చాను కదరా. ఒకే రూమ్ లో కలిసి పెరిగాం, ఒకే మంచంలో పడుకున్నాం. ఇప్పుడు ఆ బక్కల దానికోసం నన్ను వదిలేస్తావరా? చావు.